ఇప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకుని ఎడల ఇశ్రాయేలీయుల రాజ్య సింహాసనము మీద ఆసీనుడగు ఒక్కడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును. హల్లెలూయా. నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎడల తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకొనిన ఎడల. ఎవరి పిల్లలు? నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి ఎప్పుడుంటారు? వీళ్ళు ఎప్పుడుంటారు? నువ్వు కరెక్ట్గా ఉంటే, నువ్వు పాటిస్తే నిన్ను బట్టి నీ పిల్లలు పాటిస్తారు. దేవుడు ఎప్పుడు ఆయన వాగ్దానమును నీ పిల్లలపైన నెరవేరుస్తాడంటే, నీవు ఎప్పుడైతే వీటిని నేర్పిస్తావు. అయ్యా మేము చెప్తే వినడు మా కొడుకు, లేదా నా కుమార్తె వినదు, నా మనమడు వినడు, నా మనమనాలు వినరు అంటే నువ్వేం చేయాలి? నీతో పాటు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి. ఎక్కడ కూర్చోబెట్టాలి? నీవు చేయలేని పని దేవుని వాక్యం చేస్తుందని మీ అందరికీ నేను చెప్తా ఉన్నా. మీరు చెయ్యలేనిది దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యములో గద్దిస్తారు. దయచేసి మీ పిల్లల్ని తీసుకొని రండి. మీరే ఫీల్ అయిపోయి మీరే మానేయకండి కదా. పాస్టర్ గారు తీరుతున్నారు, మిమ్మల్ని కాదు, మీ పిల్లలను, వాళ్ళ పిల్లలను సరిచేయడానికి కొన్ని విషయాలు వాళ్ళకి నేర్పించాలి. అంటే తల్లిదండ్రుల వల్ల కాదు, పెద్దల వల్ల కాదు, అది సంఘములో వాక్యము ద్వారానే సాధ్యము. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, హితబోధ చేయమన్నాడు. అది లేనప్పుడు ఎవరు కూడా బాగుపడరండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. భయం ఉండాల, దేవుని భయం ఉండాల, తల్లిదండ్రుల భయం ఉండాల, గురువుల భయం ఉండాలి, జీవితం పైన అవగాహన ఉండాలి. ఇక్కడ చూడండి, దేవుడు ఎవరిని కాపాడుతానన్నాడు? విశ్వాసులను కాపాడు. ఎవరు ఎలా ఉండాలి? తల్లిదండ్రుల పట్ల ఏదైతే ఈరోజు కలిగి లేరో దేవుని యందు ఈరోజు అదే విశ్వాసాన్ని కలిగి లేరు చాలామంది. దేవుడు కాపాడుతాడని తెలుసు, దేవుడు తప్పిస్తాడని తెలుసు, దేవుడు విజయాన్ని ఇస్తాడని తెలుసు, దేవుడు నిన్ను ఉన్నతమైన ఆశీర్వాదాల్లో ఉంచుతాడని కూడా తెలుసు. కానీ దేవుని మనం ఏం చేస్తాం? నిర్లక్ష్యం చేస్తాం. కానీ ఈరోజు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా, దేవుడు మనకిచ్చిన కృపను మనం పోగొట్టుకోవద్దు. నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోనము. ద్వితీయోపదేశకాండం 4:9 అంటున్నాడు. ఏమన్నాడు? నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకో. ఎందుకంటే దుష్టుడు వచ్చి నీ మనసును మోసం చేస్తాడు. జాగ్రత్త. దేవుడు నీతిమంతులను కాపాడే దేవుడు. ఈరోజు నీ ప్రార్థన వల్ల, ఈరోజు నీ యొక్క విశ్వాసం వల్ల దేవుడు ఈ రాష్ట్రాన్ని కాపాడబోతా ఉన్నాడు. హల్లెలూయా. మీ విశ్వాసం, మీ ప్రార్థన, సంఘముల ప్రార్థన వల్ల దేవుడు మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కాపాడుతాడు. ఎంతమందైనా రానివ్వండి, ఎంత బురదనైనా చల్లనివ్వండి, దేవుని వాక్యం పైన ఎన్ని కట్టుకథలైనా చెప్పనివ్వండి, చివరకు సత్యమే నిలబడుతుంది. హల్లెలూయా. అందుకే నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీ మనస్సును నువ్వు బహు జాగ్రత్తగా కాపాడుకో. నీ పిల్లల ప్రవర్తన విషయంలో జాగ్రత్త. దేవుని కార్యములో మహిమకై ఈరోజు మరి నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవుని కార్యములను పూనుకో. చెడు తలంపులు పుట్టకుండా జాగ్రత్త పడు. ద్వితీయోపదేశకాండం 15:9. సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ఎప్పుడైతే విశ్వాసంలో ఎదుగుతా ఉన్నావో, దేవునికి విశ్వాసిగా నువ్వు బలపడతా ఉన్నావో, సాతానుడు ఏం కార్యము చేస్తాడు తెలుసా? సాతానుడు మొదలు పెట్టాడు, ఇదిగో చెడ్డ తలంపు నీ మనస్సులో పుట్టక ఉండునట్లు ఏం చేయాలంట? చెడ్డ తలంపులు నీ మనస్సులో పుట్టకుండా ఉండునట్లు జాగ్రత్త పడము. హల్లెలూయా. ఏం తలంపులు? చెడ్డ తలంపు. సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ఎప్పుడైతే దేవుళ్ళు బలపడ్డావో, ఎప్పుడైతే వాక్యంలో బలపడుతున్నావో, ఎప్పుడైతే మంచి ప్రవర్తన నీ లైఫ్లో వస్తుందో, వెంటనే ఏం జరుగుతుందో తెలుసా? సాతానుడు తన పని మొదలు పెడతాడు. తన అనుచరులతో
మరి నీ విషయమై చెప్తాడు, నీ హృదయాన్ని మారుస్తాడు. యవనులారా, పెద్దలారా, నా మాట జాగ్రత్తగా వినండి. రోజు మీ మనస్సులోనికి ఏం తీసుకొని వస్తాడు తెలుసా? భయంకరమైన శోధనను తీసుకొని వస్తాడు. ఇక మీ మనస్సు దేనిపైన ఉంటుంది తెలుసా? ప్రార్థన పైన ఉండదు. ఆ చెడు తలంపులు, ఆ చెడ్డ తలంపులు మీ శరీరాన్ని, మీ మనస్సును, మీ ఆత్మను అపవిత్రపరుస్తుంది. జాగ్రత్త. అందుకే సాతాను తీసుకొని పోతాడు. ఎన్నో మార్గాలు ఇస్తాడు నీకు, ఎన్నో డోర్స్ ఓపెన్ చేస్తాడు, డబ్బులు ఇస్తాడు, అన్ని ఇస్తాడు, నిన్ను ఆ చెడ్డ మార్గంలోనికి తీసుకువెళ్ళడానికి. ఎందుకో తెలుసా? నీవు దేవునికి కావాల్సిన వ్యక్తివి కాబట్టి, నువ్వు దేవుని విశ్వాసివి కాబట్టి, దేవుని కోసం బ్రతికే బిడ్డవు కాబట్టి, నిన్ను పడేస్తే ఎవరు పడిపోతారు? నీతో ఉన్న వాళ్ళందరూ పడిపోతారు. నువ్వు ఒక వ్యక్తి సంఘం నడిపించావు, నువ్వు పడిపోతే నీతో వచ్చే వాళ్ళు కూడా పడిపోతారు. హల్లెలూయా. నిన్ను పడేయాల వన్ టార్గెట్, నీ మనసును పాడు చేయాలి వన్ టార్గెట్. అందుకనే నీ మనసులో చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు తెస్తాడు. ఈ చెడ్డ ఆలోచనలు ఏంటి, ఈ చెడ్డ తలంపులు ఏంటి అంటే చాలామందికి తెలుసు. అనవసరమైన వాటిపై నీకు మనసు మళ్ళిస్తాడు. ఇక నేను వాక్యం వినాలా, నా పని ఏంటి? నేను వాక్యం వినాలా, వాక్యంలో బలపడాలా, నా జీవితంలో ఉన్నటువంటి ఆ పోరాటంలో అన్నిటిలో నేను ముందు నిలబడి వాటిని జయించాలి, నా కుటుంబాన్ని కాపాడుకోవాలి, వాటిని జయించాలి, నా కుటుంబాన్ని కాపాడుకోవాలి, వాటిని జయించాలి, ఎదిరించాలి, ఆ శక్తితో నిలబడాలా, నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి. అది నా పని. వీడేం చేస్తాడు? నువ్వు నిలబడకుండా, నీ కుటుంబానికి కంచగా, రక్షణగా ఉండకుండా నిన్ను అపవిత్రపరిస్తే ఎవరు దిక్కు నీ కుటుంబానికి? ఎవరు దిక్కు నీ కుటుంబానికి? ఎవరు కాపాడుతారు నీ కుమారుణ్ణి? ఎవరు కాపాడుతారు నీ కుమార్తెను? ఎవరు కాపాడుతారు? ఈరోజు డబ్బు ఉండొచ్చు, నేను చెప్తాను, ఈరోజు డబ్బు ఉండొచ్చు, డబ్బు ఉన్నది, ఈరోజు అందం ఉన్నది, ఆరోగ్యం ఉన్నది, అన్నీ ఉన్నాయి కాబట్టి ఎగిరెగిరి పడతారు. కానీ ఒక రోజు వస్తే ఆ అందం ఉండదు, ఆరోగ్యం ఉండదు, ఆ వయసు ఉండదు. నేను చెప్తున్నా, ఏడుస్తూ ఉంటారండి రాత్రులు పగల్లో. కొన్ని కుటుంబాలు చూస్తూ ఉన్నా, రాత్రి పగలు ఏడుస్తూ ఉన్నారు. ఒకప్పుడు దేవుడు వారి చేతిలో పరిచర్య పెట్టాడు, ఒకప్పుడు దేవుడు బాధ్యతనిచ్చాడు, ఒకప్పుడు దేవుడు వారికి ఇదిగో ఈ పరిచర్య నడిపించే బాధ్యత ఇచ్చాడు. దైవజనునిగా కాదు, ఆ సంఘములో ఒక పిల్లర్గా పెట్టాడు. కానీ వాళ్ళు దాన్ని అపవిత్రపరిచారు, దాన్ని వారు పోగొట్టుకున్నారు, ఆ ధన్యతను పోగొట్టుకున్నారు, ఆ మహిమను పోగొట్టుకున్నారు, ఆ విశ్వాసం పోగొట్టుకున్నారు. కాబట్టి ఈరోజు వారు భయంకరమైన శాపముతో కాలుబడిపోయింది, చెయ్యబడిపోయింది, మాట రాదు, భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఈరోజు కొంతమంది. వాళ్ళని చూసి ఇప్పుడు ఏమంటారు తెలుసు? ఒకప్పుడు ఎంత మంచి స్టేజ్లో ఉన్నాడు, అరే మంచి గిటార్ ప్లే చేస్తుండే, దేవుని పాటలు పాడుతుండే, మంచి కీబోర్డ్ ప్లే చేస్తూ ఉండే కదా, చక్కటి స్వరము, మంచి వాక్యము, ఎంతోమందిని దేవుళ్ళు నడిపించాడు, ఎంతోమందిని దేవునిలో వాళ్ళు బలపరిచారు. కానీ ఈరోజు ఏంటి? వీళ్ళకే ఇలాంటి పరిస్థితి వచ్చిందా? అమ్మా, నీ సాక్ష్యం ఏంటి? చివరికి నీ సాక్ష్యం ఏంటి? ఈరోజు నీ బ్రతుకును చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యారు. అమ్మో, ఈ సిస్టర్ని చూసి, ఈ బ్రదర్ని చూసి ఎంతోమంది వారి జీవితాన్ని మార్చుకున్నారు. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం చూసి వాళ్ళు ఏమనుకోవాలి? వాళ్ళ విశ్వాసం కోల్పోవాలా? మనం చూసి వారు భయపడాలా? మనం వాళ్ళకి ధైర్యమునివ్వాలి, ప్రోత్సాహమునివ్వాలి, ఉజ్జీవమునివ్వాలి, వాళ్ళని బలపరచాలి, నిలబెట్టుకోవాలి. నీ కుటుంబాన్ని బలపరుచుకో, నీ వారిని నువ్వు బలపరుచుకో. ఎందుకంటే సాతానుడు నీ మనస్సులోనికి చెడ్డ తలంపులను తీసుకొని వస్తాడంట. హల్లెలూయా.